ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకంలో భాగంగా ఉచిత బస్ సర్వీస్ ప్రారంభించిన సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీ ఎత్తున మహిళలు పాల్గొని తమ ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలోని పురవీధుల్లో మహిళలతో కలిసి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి నృత్యం చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పించినట్లు ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. రైతు భరోసా ఏం చేశావు? మద్యపాన నిషేధం అన్నావు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఓట్లు పిలుచుకున్నావు. ఊళ్ళో బెల్ట్ షాపులు, ఊళ్ళో షాపులు పెట్టించి 3,500 కోట్ల రూపాయలు నొక్కి ఈ రోజు జైలు పాలవుతా ఉన్నారంటే దానికి ఈ ప్రభుత్వాన్ని మీరు నిందిస్తా ఉంటే ఏమనాలో అర్థం కావడం లేదు. మీలో మోసగాళ్ళు మీరు అనేది ఈ యొక్క చెల్లెలందరూ కూడా ఈ పార్టీకే పసిగట్టాలని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఇదే కాదు, ఈ రోజు నిరుద్యోగ యువతకి ఆ రోజు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని గంజాయికి బానిసలు చేసి కేజీలుగా గంజాయి పండించి రాష్ట్రమంతా కూడా అల్లకల్లోల పరిశ్రమ చేస్తే ఈ రోజు గంజాయికి బదులుగా ఆ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలని దగ్గర 9,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని 8,60,000 మందికి ఉద్యోగాలు వచ్చేలా ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తా ఉంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా కష్టపడి పనిచేస్తా ఉన్నారో చూసి తట్టుకోలేక ఈ ప్రభుత్వం మీద నిందలు వేస్తా ఉంటే మన శ్రీశక్తి ఈసారి ఊరుకునేది లేదని మీ అందరి తరఫున నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వాన్ని ఇప్పటికే నిరూపించాలి, ఇంకా చేయాలి. ఈ మార్కాపురం వెనుకబడ్డ ప్రాంతం ప్రతి ఒక్క కుటుంబానికి అండగా నిలబడాలని, ప్రతి ఒక్క కుటుంబం బాగుపడాలని, ఆ కుటుంబాలు కోటీశ్వరులుగా అవతరించాలని ఈ మార్కాపురాన్ని జిల్లా దేవుని అడిగితే కనీసం వైఎస్ఆర్ వాడు నోరు స్పందించాలా, వైఎస్ఆర్ వాడు నోరు మాట్లాడాలా. ఈరోజు జిల్లా అడిగితే మన మీద తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇటీవల వైఎస్ఆర్ సోషల్ మీడియాలో నేను జిల్లా వద్దు
చంద్రబాబు గారు తొమ్మిదిని తలకు పట్టుకున్నాడు, నారాయణ రెడ్డి కలిగించారు. అటువంటి నా కొడుకుని ఏమనాలో మీరే ఆలోచన చేసుకోండి. ఈ జిల్లా రావాలి, జిల్లా కలవాలి. నేను నా మిత్రుడు జిల్లా కోసం ఎన్ని రోజులు కష్టపడ్డామో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు. జైల్లో పాలయ్యారు. ఇన్ని చేసి నా మీద తప్పుడు ప్రచారం చేస్తారు. అటువంటి వాళ్ళకి జిల్లా తెస్తా ఉంటే కంటెంట్గా ఉంది. రేపు డిసెంబర్ జనవరి కల్లా జిల్లా అనౌన్స్మెంట్ రాబోతా ఉంది. జిల్లా అనౌన్స్మెంట్ వస్తే ఎవరికి లేదు, మన ప్రాంత ప్రజానికి జరుగుతుందా జరగదా? జిల్లా ఉంటే పెద్ద హాస్పిటల్ వస్తాయి, పెద్ద పెద్ద విద్యా సంస్థలు వస్తాయి, వ్యాపార సంస్థలు వస్తాయి, అలాగే ఫ్యాక్టరీలు వస్తాయి. బ్రహ్మాండంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చూస్తే వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.